వెజ్ దమ్ బిర్యానీ పార్ట్ 2. ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని, స్క్రీన్ మీద చూపిస్తున్న మసాలా దినుసుల్ని వేసి వేయించుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పుదీనా కొత్తిమీర వేసి కలుపుకొని లాస్ట్ వీడియోలో ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని ఫ్రోజన్ బఠానీ అలాగే వేయించిన వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని పోసి ఒక ఉడుకు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైనుండి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ జల్లుకొని పక్కకు ఉంచుకోవాలి. రైస్ని నానబెట్టుకున్న గిన్నెని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 60% కుక్ చేసుకుని రైస్ని కూరగాయల గ్రేవీ మీద లేయర్ చేసుకుని దాని మీద గరం మసాలా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ జల్లి మరో లేయర్ రైస్ వేసి నెయ్యి గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా గంజి వాటర్ కొంచెం లెమన్ వాటర్ జల్లుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు హై టు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే వెజ్ దమ్ బిర్యానీ రెడీ.